మెట్రో రైల్ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేస్తూ మేడ్చల్ జిల్లా వాసులు రోడ్డెక్కారు. గతంలో మేడ్చల్ వరకు మెట్రో రైల్ ప్రాజెక్టు విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా కేంద్రం పట్టించుకోవటం లేదని ఆరోపిస్తున్నారు. తెలంగాణకు చెందిన బీజేపీ కేంద్ర మంత్రులు, ఎంపీలు ప్రజల ఆకాంక్షలను పట్టించుకోవటం లేదని, తెలంగాణ గళాన్ని ఢిల్లీలో సరిగ్గా వినిపించడం లేదని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ఉద్దేశంతో వినూత్నంగా ప్రజా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెట్రో రైల్ విస్తరణ ప్రాజెక్టుకు పలు ప్రతిపాదనలు రూపొందించారు. మెట్రో ఫేజ్ 2Bలో భాగంగా జేబీఎస్ నుండి మేడ్చల్ వరకు, జేబీఎస్ నుండి షామీర్పేట్ వరకు మెట్రో రైల్ లైన్ విస్తరణకు అందులో ప్లాన్ చేశారు. అయితే ఈ విస్తరణ పనులకు కేంద్ర ప్రభుత్వం నుండి ఎలాంటి సానుకూల నిర్ణయాలు ఇంతవరకు తీసుకోలేదు. మేడ్చల్ జిల్లాలోని సుచిత్ర ప్రాంతానికి చెందిన యువత ఉద్యోగాల కోసం హైటెక్ సిటీ వెళ్తూ ఉంటారు. ఈ రూట్లో మెట్రో రైల్ లేకపోవడం వల్ల విపరీతమైన ట్రాఫిక్ జామ్స్ లో ప్రయాణించడం నరకప్రాయంగా ఉంటోందని వారంటున్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటిన మెట్రో రైల్ విస్తరణకు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని సుచిత్ర వాసులు ఆరోపిస్తున్నారు. తమ నిరసన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజెప్పేందుకు జీడిమెట్లలో మేడ్చల్ మెట్రో రైల్ సాధన సమితి నేతృత్వంలో ప్రజా శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టారు. మేడ్చల్ మెట్రో సాధన సమితి తరపున గత 2 సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్నాం, వీధి పోరాటం చేస్తున్నాము. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మెడ్చల్ మెట్రో డిపిఆర్ ఫేజ్ 2A, B రెండింటిని అప్రూవ్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. వెయిట్ చేస్తున్నాము కేంద్ర ప్రభుత్వం మాకు ఈ డిపిఆర్ ని అప్రూవ్ చేస్తుందని. ఈ సందర్భంగా ఢిల్లీ నిర్లక్ష్యం వీడాలి, మేడ్చల్ కు మెట్రో తేవాలి అంటూ సుచిత్ర వాసులు నినాదాలు చేశారు. మెట్రో రైల్ విస్తరణ కోసం ఎన్ని ఆందోళనలు చేసినా ఎవరూ పట్టించుకోవటం లేదని ఆరోపించారు. ఇంతవరకు మా డిపిఆర్ ఆమోదం పొందలేదు. ఢిల్లీలో పెద్దలు నిర్లక్ష్య వైఖరితో పక్షపాత పూరితంగా వ్యవహరించి మన హైదరాబాద్ నగరాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మల్కజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్లు మేడ్చల్ రైల్ ప్రాజెక్టు కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని వారు డిమాండ్ చేస్తున్నారు.